తానా ఫౌండేషన్‌లో జరిగిన ఫ్రాడ్ విషయంలో హుహు. కరెక్ట్ స్టేటస్ ఏంటి సార్ ఈ రోజున? ఎందుకంటే చాలా మంది అడిగేది ఏంటంటే, అసలు హ్మ్. కంప్లెయింట్ చేయలేదు. ఎఫ్‌బీఐకి చెప్పామన్నారు. దాన్ని అలా అసలు ఏంటి తానా స్టాండ్ కాదు. ఇప్పుడు ఈ రోజున్న స్టేటస్ ఏంటసలు? ఎఫ్‌బిఐతో మనము సంప్రదింపులు మనకి నిధులు తరలింపు జరిగిన రెండో రోజునే మొదలుపెట్టామండి. నేను సంస్థకి లీగల్ లైజన్‌గా ఉన్నాను. అవునండి. నేనే మన కార్పొరేట్ లాయర్ గారితో మాట్లాడి ఇచ్చేసి మనం డాలస్‌లో హెచ్ఎస్ఐ అంటే హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ డాలస్ వారితో మనం సంప్రదించడం జరిగింది. వారు ఈ కార్యక్రమము చేపట్టి వారు సేకరించి బ్యాంక్ అకౌంట్స్ ఈ తరలించిన మనన్ని వివరాలు అడిగారు. సంపూర్ణంగా ఒక నివేదిక తయారు చేసి ఒక 100 పేజీల నివేదిక ఆ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ మనకి ఇవ్వడం జరిగింది ఏజెంట్ గారికి. ఆ తర్వాత ఈ కాలక్రమేణా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వేరే సమస్య అంటే దీంతో ఈ నిధుల తరలింపుతో ముడిపడని వేరే సమస్య వచ్చి మ్యాచింగ్ గ్రాంట్స్ మీద మనకి ఎఫ్బిఐ వారు వేరే ఒక నివేదిక సమర్పించమని అడిగారు. ఇప్పుడు ఆ నివేదికను మనము ఎప్పుడైతే సమర్పించామో దానికి కూడా ఒక డేటా ఒక 1000 పేజీలు మనము చేసి నిజ నిర్ధారణ చేసుకుని మీలో ఏమైనా తప్పులు జరిగినాయా లోటుపాట్లు ఉంటే మాకు ఒక రిపోర్ట్ మీరే సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం కదా ఆ రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అందులో మనం ఈ నిధుల తరలింపు కూడా నుంచి కూడా వారికి మనం చెప్పడం జరిగింది. అప్పుడు కేంద్ర సంస్థ అయిన ఎఫ్బిఐ వారు లోకల్ డాలస్ పోలీస్‌కి, లోకల్ హెచ్ఎస్ఐకి ఇప్పటి నుంచి ఈ కేసు మీ పరిధిలో లేదు. సంపూర్ణంగా మేము ఏదైతే మొదలుపెట్టామో దాని పరిధిలోకి ఇది మేము తీసుకెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మేమే ముందుకు తీసుకెళ్తామని వారు మనకు చెప్పడం జరిగింది. వారు నా ఉద్దేశం ప్రకారము తీవ్రమైన దర్యాప్తు చేస్తా ఉంటారు గానీ, కేంద్ర సంస్థ కాబట్టి కొంత డిలే అంటూ నడుస్తా ఉండుండొచ్చు. బట్ వారికి మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలిగిందేంటంటే, ఇప్పుడు నేను చెప్పినయన్నీ కూడా ఈ ప్రక్రియలో జరిగినియి. కాకపోతే కొంతమంది ఆందోళనకు ఎందుకు గురవుతారంటే, ఇలా చేసిన వ్యక్తి ఈరోజు కూడా ఇదే దేశంలో ఉన్నారు. లేకపోతే స్వతంత్రంగా అటు ఇటు తిరుగుతున్నారు. ఏమి చేయలేదంటే, చట్టం తన పని తను చేసుకుంటున్నప్పుడు మనకి ఎంత దుగ్దున్నా, ఎంత బాధ కలిగించినా, డబ్బులు తస్కరించిన వ్యక్తి మన మధ్యలో తిరుగుతున్నాడన్న బాధున్నా సరే, ఆ చట్టానికి లోబడి మనం ఉండాలి కాబట్టి, ఈ ప్రక్రియ కొనసాగినంత వరకు మనం ఓర్పు సహనంతో ఉండాలనేది నా యొక్క ఉద్దేశం అండి. సుబ్బారావు గారు.